ఈరోజైతే నైట్ 2:00కి నేను, సుద్దిగాడు స్టంట్ అయితే ఏసేసాం. హెల్లో గైస్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను, సుద్దిగాడు ఇద్దరం కలిసి బైక్‌లో తిరుపతి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా అలా దానికి కావాల్సిన లగేజ్ అంతా రెడీ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా మనోడికి కొంచెం భక్తి ఎక్కువ కదా అని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాడనమాట. క్షేమంగా ఎళ్లి లాభంగా రండి అన్నట్టు. ఇంకా అలా అది అవ్వగానే ఫుల్ ట్యాంక్ అయితే చేయిచ్చేసాం. ఇంక నా బైక్ విషయానికొస్తే నాది సగం డబ్బులన్నీ పెట్రోల్‌కే అయిపోయాయనుకోండి. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళామో లేదో గేట్ అయితే ఏసేసారనమాట. మాకు నో ఎంట్రీ అన్నట్టు. అదే రైల్వే గేట్. ఇంక నా బైక్‌కి, హెల్మెట్‌కి అస్సలు పడట్లేదనమాట. ఎక్కడికెళ్ళినా కింద పడుతూనే ఉంది హెల్మెట్ నాది. వీడేమో వద్దురా అంటే అపోజిట్ వేలోనే ఎళ్తున్నాడు. ఇంక టోల్ గేట్ విషయానికొస్తే బైక్స్‌కి టోల్ గేట్ చార్జ్ పడదు కాబట్టి సరిపోయింది గానీ, లేదంటే నా బైక్ మొత్తం చార్జెసే పడుతుండే. ఇంకా మా విషయానికొస్తే మేము 350 కిలోమీటర్స్ ఎళ్తుంటే 30 స్టాప్స్ అయితే పెట్టేసుకున్నాం. ఎందుకంటే నిద్ర ఫుల్‌గా వచ్చేస్తుంది. వీడైతే రోడ్‌లోనే పడేకుంటున్నాడనమాట. ఇంకా అలా ఇలా తిప్పలు పడేసి నైట్ 2:00కి తిరుపతికి 140 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. ఇంకా అలా తిరుపతి ఘాట్ రోడ్‌లో తొక్కుకుంటూ తిరుపతికి కూడా వచ్చేసామనుకోండి. మేము తిరుపతికొచ్చామని ఎలా తెలిసిందంటే మాకైతే చెక్కలైతే కనిపించాయన్నమాట. దాన్ని చూసి మేము ఫిక్స్ అయిపోయాం. ఇంక తిరుపతి ఎంట్రీ అని చెప్పేసి. ఇంకలా వెళ్ళేసి రూమయితే తీసేసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం. మీరు కూడా ఎళ్ళే ముందు సబ్‌స్క్రైబ్. మిగతా అప్‌డేట్ రేపటి నుండి ఇస్తాననమాట.